హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ప్రెగ్నెన్సీ సిరీస్లో సెకండ్ ఎపిసోడ్ అండి. లాస్ట్ ప్రీవియస్ వీడియోలో 6 months వరకు చెప్పా కదా. 6 months ఎంటర్ కాగానే ఒక 5-6 daysకు టీఫా చేయించుకున్నా అండి. కానీ బేబీ యాక్టివిటీస్ కరెక్ట్ లేదు, కొంచెం టైం తీసుకుందాం అని చెప్పేసి 6 months పడిన 15 daysకి అయితే రమ్మన్నారు. ఓకే అని చెప్పేసి నేను 6 months పడిన 15 daysకి అయితే వెళ్ళా అండి. వెళ్ళిన తర్వాత టీఫా చేశారు. టీఫా చేసిన తర్వాత దాంట్లో బేబీ యాక్టివ్గానే ఉందని చెప్పేసి చెప్పారు. కానీ నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా రేపు అయితే నేను ఈరోజు టీఫా చేయించుకున్నా, రేపు హాస్పిటల్ పోయేది. సరిగ్గా రేపు వెళ్తా కదా అని జస్ట్ చూసుకున్నా. ఆ రిపోర్టు నాకెందుకో 800 grams ఉందండి. అదేంటి నాకు 6 months 800 grams ఇలా ఉంటుందా బేబీ మళ్ళీ బాగుందని చెప్తున్నారని చెప్పేసి నాకు డౌట్ వచ్చి నేనైతే ఫోన్లో చెక్ చేశాను. ఫోన్లో చెక్ చేస్తే 2.5 2.2 అట్లా ఆ టైంలో 180 ఆ టైంలో 6 months టైంలో బేబీ వెయిట్ అంత ఉండాలని చెప్పేసి అయితే నేను యూట్యూబ్లో చూశాక నాకు ఎందుకు ఇలా ఉంది అని నెక్స్ట్ డే డాక్టర్ దగ్గరికి వెళ్ళాక అడిగితే కొంతమంది నీకు వామిటింగ్స్ ఉన్నాయి కదా, కొంతమందికి గ్రోతింగ్ ఆఫ్టర్ 6 తర్వాత 7 ఆ టైంలో అవుతుంది. 8-9 months తొందరగా బేబీ ఇంప్రూవ్ అవుతుంది. అసలు ఇంపార్టెంట్ మంత్స్ అవి, ఏం కాదు నీకు చాలా టైం ఉంది కదా, ఖచ్చితంగా బేబీ గ్రోత్ అవుతుంది అని చెప్పారు. కానీ నాకు ఎందుకు ఇంకా సర్లే ఇంకా మెడిసిన్ వల్ల ఏమన్నా పెంచుతారేమో చెప్పేసి అనుకున్నాం. ఎందుకంటే మనకు ఫస్ట్ కాబట్టి మనకేం తెలియదు కదా. అలా అని నాకు సజెషన్ ఇచ్చేవాళ్ళు ఇలా అని చెప్పేవాళ్ళు కూడా ఎవరూ లేరు. ఇంకా నాకు సర్లే ఇంకా అనేసి నేనైతే దాన్ని అంత డౌట్ అయితే క్లియర్ అయిందని చెప్పి నేనైతే దాన్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత నాకు 8th month ఓకే అవే మెడిసిన్ కంటిన్యూ చేసి డైలీ చెకప్కు 15 daysకి ఒకసారి చెకప్కి వెళ్ళా. కంటిన్యూగా నేను ప్రెగ్నెన్సీలో వాళ్ళు ఏ మెడిసిన్ రాశారో ఆ మెడిసిన్ కరెక్ట్గా యూజ్ చేశాం. కాకపోతే ఫుడ్ తక్కువ తీసుకునేదాన్ని, ఎక్కువ నేను లిక్విడ్ టైప్లో ఎక్కువ జ్యూసులు తాగేదాన్ని. సో ఇంకా తాగినా కూడా అవి కూడా వామిటింగ్స్ అయ్యాయి. అయినా కూడా ఎక్కువ నేను లిక్విడ్ టైప్లోనే తీసుకునేదాన్ని. పర్లేదు అట్లనైనా ఎనర్జీ ఉంటుందని చెప్పేసి. ఆ తర్వాత 7 monthలో చెకప్కి వెళ్తే ఓకే బాగుందని చెప్పారు. ఇంకా 8th month బట్ ఫస్ట్ డేనే ఇంకా ఏమైందో తెలియదండి. కానీ పెయిన్స్ అంటే బాడీ పెయిన్స్ ఉన్నాయి. నాకు ఇంకా కొంచెం నీరసంగా అనిపించి కొద్దిసేపు పడుకొని పోయిన తర్వాత ఈవినింగ్ అయిపోయింది. అసలు నాకు కనీసం నేను మార్నింగ్ 6కి 7కి అట్లా కొంచెం నీరసంగా ఉందని పడుకునేసరికి నాకు ఈవినింగ్ 4-5 అయింది. అసలు నాకు కనీసం టైం లేకుండా నిద్రపోయాం. ఆ తర్వాత లేవాలంటే లేవనికి రావట్లే. ఎడ్ సైడ్ నేను వన్ సైడ్ రైట్ సైడ్ మళ్తే బేబీ రైట్ సైడ్ వచ్చినట్టు అనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్ మళ్తే లెఫ్ట్ సైడ్ వచ్చినట్టు అనిపిస్తుంది. నాకు అంటే బేబీ తిరుగుతుందా కదులుతుందా అసలు ఏమవుతుంది నాకు అర్థం కాలే. యూరిన్ అయితే ఇంకా అసలు చెప్పనవసరం లేదండి. ఇంకా నాకు ఎప్పుడైతే మెలకు వచ్చిందో నిద్రపోయి లేచాక ఇంకా యూరిన్ ఇంకా కంటిన్యూస్గా పోయొచ్చుడు, వాష్రూమ్ వెళ్ళొచ్చుడు కూర్చున్నాడు, అసలు గ్యాప్ లేకుండా నాకు యూరిన్ వచ్చేసిందండి. మా ఆయనకు నైట్ షిఫ్ట్ ఉంటుండే. ఈరోజు మార్నింగ్ వెళ్తే ఈరోజు మొత్తం అయి రేపు ఈవినింగ్ వస్తుంటుండే. అలా ఆ రోజు తను నైట్ డ్యూటీకి వెళ్ళాడు. గురువారం వెళ్తే తను శనివారం మార్నింగ్ వస్తుండే. కానీ ఆ రోజు ఇంకా ఎక్స్ట్రా డ్యూటీ పడి శనివారం ఈవినింగ్ వచ్చిండు. యాక్చువల్ నాకు శుక్రవారం నుంచే ఇలా అయిందన్నమాట. ఇంకా తను లేడు కదా, సర్లే ఇంకా అని ఫోన్ చేసి చెప్తే సరే నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పాడు. సరే రెస్ట్ తీసుకున్నా. ఓకే నాకు ఫుడ్ కరెక్ట్గా లేక నేను ఇంకేమైనా నీరసమైపోయానా అని చెప్పేసి నేనైతే లైట్ తీసుకున్న దాన్ని. లైట్ అని ఏం కాదు, సరే ఇంకా తింటా కొంచెం అన్నట్టుగా నేను ఇంకా ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకొని అయితే తినేసా. పులిహోర చేసుకొని తినేసా. అంటే కొంచెం పుల్లగా ఉంటే కొంచెం తినగలుగుతా అని ఒమికాన్ ట్యాబ్లెట్ వేసుకొని అయితే నేను తినేసా. ఆ తర్వాత కూడా నాకు ఇంకా ఏమవుతుంది, మనం కాళ్ళు తిమ్మేరులో ఎలా ఉంటుందో అట్లా కాళ్ళు నాకు అడుగు పెట్టడానికి రావట్లే. ఇంకా మొత్తానికి ఇంకా బెడ్కి పరిమితం అయిపోయినా. నైట్ అంతా అసలు ఇంకా కనీసం నన్ను చూసుకోవడానికి కూడా ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే అయిపోయినా. మా ఆయన మార్నింగ్ వచ్చేవాడు, 7 వరకు వచ్చేవాడు, కానీ రాలేదు. ఆ రోజు ఈవినింగ్ వచ్చిండు, సాటర్డే ఈవినింగ్ వచ్చిండు. నాకు జరిగింది ఫ్రైడే నుంచే నాకు కొంచెం ఇబ్బంది ఉంది.
ఫ్రైడే మొత్తము మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అట్లనే ఉంది, నైట్ అట్లనే ఉంది. సాటర్డే ఈవినింగ్ వచ్చాడు. సాటర్డే ఈవినింగ్ వచ్చేసరికి అసలు కనీసం నాకు ఇంకా పిలిచిన పలకలేదు. అసలు ఇంకా ఏమన్నా అయిపోయిందా అన్నట్టుగా తను టెన్షన్ తీసుకొని మా పక్కన ఒక చిన్న క్లినిక్ ఉంటుంది, చిన్నదేం కాదు, బాగానే సర్జరీస్ చేస్తారు, గైనకాలజిస్టే ఆ క్లినిక్ ఉంటుంది. సో అక్కడికైతే నేను తీసుకెళ్ళిన తర్వాత తను జస్ట్ స్కాన్ చేసింది, బేబీ స్కాన్ చేయగానే చేసి మాకు డైరెక్ట్ ఏమని చెప్పిందంటే అసలు ఇంకా బేబీ హార్ట్ బీట్ ఆగిపోయింది, కడుపులోనే అబార్షన్ తీసేయాలా అని చెప్పింది. అదేంటండి, మొన్నటిదాకా మేము చెకప్కి వెళ్ళాము, వెళ్ళాము, బేబీ హార్ట్ బీట్ అయిపోయింది అంటారు, అలా ఎలా సాధ్యమండి అనగా తను మాకేం చేసిందంటే ఫ్యాన్స్ వేసి లైటు ఇవన్నీ బంద్ చేసి డార్క్ రూమ్లో మాకైతే స్కాన్ చేసి చూపించింది విత్ సౌండ్ తోటి, ఎలాంటి సౌండ్ లేదు. ఇంకా తర్వాత ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి తను నార్మల్ అవుతుందా లేకపోతే ఇంకేమన్నా సిజేరియన్ చేసే ఛాన్స్లు ఉంటాయా నేను చెక్ చేసి చెప్తా అని చెప్పింది. తీసుకెళ్ళిన తర్వాత నాకు ఏం అర్థం కావట్లేదు, భయం అవుతుంది, ఏడుపు వస్తుంది. కనీసం చెప్పా కదండి, ఎవరు సపోర్ట్ లేదు. ఇంకా నాకు ఇక కనీసం ఎవరికైనా ఫోన్ చేద్దామన్నా కూడా నాకు ఇంకా అది పోయలేదు. లాస్ట్కు ఇంకా తను చెక్ చేసిన తర్వాత లేదు, తను నార్మల్ అయ్యే ఛాన్స్లు ఉన్నాయి, కానీ 80,000 అడిగింది. నేను బేబీ తీసేసి నేను క్లీన్ చేస్తా అని చెప్పేసి 80,000 అడిగింది. ఇక ఒక్కళ్ళ సజెషన్ తోటి ఎందుకు మూవ్ అవ్వాలి, ఇంకొకళ్ళని ఎవరినైనా తెలుసుకున్న తర్వాత మేము జనరల్ చెకప్కి వెళ్తే సేమ్ తను కూడా అలానే ఉంది. ఇంకా మాకు ఇంకొంచెం హోప్ ఉండండి. జస్ట్ అన్నారు వాళ్ళు డాక్టర్స్ ఏమన్నారంటే హార్ట్ బీట్ స్లో ఉన్నా కూడా ఇంజెక్షన్స్ ఇచ్చి హార్ట్ బీట్ మనం కంటిన్యూ చేయవచ్చు, మరి హార్ట్ బీట్ మొత్తానికి ఆగిపోతే మాత్రం చేసేది ఏం లేదు అన్నారు. ఆ ఒక్క మాటతోటి నేను కోటీలో ఫస్ట్ చెప్పాను కదండి, నేను కోటీలో ఇట్లా కార్డు తీసా అని. ఇంకా మా ఆయనకు అసలు అది ఎందుకు థాట్ వచ్చిందో తెలియదు. ఆ కార్డు తీసుకొని ఆ శనివారం నైట్కి నన్ను కోటి హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాడు. కోటి హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు వెంటనే చిన్న స్కాన్ చేశారండి. చిన్న స్కాన్ చేస్తే సేమ్ వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు చెప్పారు, బేబీ హార్ట్ బీట్ ఆగిపోయింది, మేబీ పెద్ద స్కాన్ చేస్తే ఏమన్నా తెలిస్తే అప్పుడు ఫర్దర్గా మనం డిసిషన్ అయితే తీసుకుందామని అయితే వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పిన తర్వాత ఆ రోజు మేము వెళ్ళింది సాటర్డే కదండి. సాటర్డే అంటే సండే రోజు అసలు ఎవరూ రారు, కొంతమంది జూనియర్ డాక్టర్లు మాత్రమే డ్యూటీ పడింది. వాళ్ళు ఏం చేశారు, ఇట్లా ఏదైనా పాయిజన్ కాకుండా అని చెప్పేసి జస్ట్ ఒక ఇంజెక్షన్ లాగా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సాటర్డే అంటే నాకు ఫ్రైడే రోజు జరిగితే, ఫ్రైడే మార్నింగ్ జరిగితే, సాటర్డే సండే మండే రోజు డాక్టర్ వచ్చి స్కాన్ సెంటర్ ఓపెన్ అయిన తర్వాత కోటిలో ఫస్ట్ స్కాన్ చేశాక లేదు అసలు వెంటనే అబార్షన్ చేయండి, తినకి ఆల్రెడీ బేబీ సగం 80% పాయిజన్ అయిపోయింది, 80% పాయిజన్ అయిపోయింది. ఇంకా ఇలానే ఉంటే పెద్ద ప్రాణానికే ప్రమాదం, అర్జెంటుగా ఇమ్మీడియట్గా చేసేయండి అని అన్న తర్వాత డాక్టర్స్ ఏం చేశారంటే తను నార్మల్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి, మీరు ఒకళ్ళు నార్మల్ ఉంచుకుంటారు లేకపోతే సిజేరియన్ చేసేయనంటే ఇబ్బంది ఏం లేకపోతే నార్మల్ చేసేయండి అని మా ఆయన కమిట్మెంట్ అయ్యి దాని మీద సంతకం చేశాడండి. వాళ్ళకి దానికే కమిట్మెంట్ అయ్యారు. ఆ తర్వాత నన్ను నార్మల్ ఇంకప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి కొంచెం బేబీ హెడ్ని పట్టుకొని తీసుకురావడానికి అనేసి నాకు ఫస్ట్ మన పైపుల ద్వారానైతే బేబీ హెడ్ని పట్టుకొని తీసుకురావచ్చు, ఆ స్నేహితుడి సినిమాలో చూపిస్తారు కదా, ఆల్మోస్ట్ అలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దానికి 1 డే ఉంచారండి, బేబీ రాలేదు. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా మళ్ళీ వేరేదేదో ఇంజెక్షన్ లాగా ఇచ్చి పెయిన్కి ఇచ్చారు, అయినా రాలేదు. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి, ఇంకా ఉంది నా స్టోరీ. బాయ్.